గతాన్ని విశ్లేషించి వర్తమానంలో తప్పులు సరిదిద్దుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కాలాన్ని విస్మరించని వారే కలకాలం సంతోషంగా ఉంటారు. జీతం ఇచ్చే యజమానికి ఏ విధంగా రోజంతా కష్టపడి పనిచేస్తామో జీవితం ఇచ్చిన భగవంతుడికి అదేవిధంగా మన సొంత భక్తితో ఆరాధించాలి. సమస్యల వర్షం కురుస్తున్నప్పుడు సహనం అనే గొడుగు కింద ఓపికగా నిలబడాలి. కష్టాల ఎడారిలో ప్రయత్నిస్తున్నప్పుడు ధైర్యం అనే ఒయాసిస్ కోసం నమ్మకంతో వెతకాలి. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు ఈ సొసైటీలో. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాము. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలు మనం ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి. నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. ఏ కష్టంలోనూ ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోగలవు. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజు ముందు రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి. వెలిగే దీపమై ఇతర దీపాలను వెలిగించగలదు. నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. సంతోషంగా ఉండడం చాలా సహజం, కానీ సహజంగా ఉండడం చాలా కష్టం. మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచివాడిగా ఉండేందుకు తీరిక దొరకదు. పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. విజయం నుంచి వినయాన్ని అలవర్చుకోవాలి. స్వాతంత్రం అనేది కనిపించిన మహా అదృష్టం. అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు.